పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మిర్చి రైతులు రోడ్డెక్కారు. కమిషన్ వ్యాపారి మోసం చేయడంతో లబోదిబోమంటున్నారు. కమిషన్ వ్యాపారి రైతులను మోసం చేసి ఉడాయించాడు. అతనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన 60 మంది బాధిత రైతులు న్యాయం కోరుతూ నిరసనకు దిగారు. కమిషన్ వ్యాపారులు రాయపూడి తిరుమలరావు, గోపిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు. పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పురుగుమందు డబ్బాలతో తాలూకా సెంటర్లో రోడ్డు మీద బైఠాయించి బాధితులు నిరసన తెలిపారు. కష్టపడ్డారు, చేశారు. ఆ కూలీలు కట్టుకోలేక వాడికి ఎమ్మని ఇస్తాడని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పారు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. వాళ్ళ తమ్ముడు కాస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కాడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకున్నారు. సైడ్ వేసుకుని మేము అప్పులు తెచ్చుకున్నాం అన్నారు. ఒక రైతు కాడ మిరపకాయలు తీసుకుపోయి మా అమ్ముకొని మా డబ్బులు ఈ మాకేమైంది, నీ లాభం నువ్వు తీసుకో, మా డబ్బులు మాకి. నువ్వు 13 ఏళ్ళు ఉన్నావు, 11 ఏళ్ళ కాడికి మాకు రైతుకి మేము అవతల కట్టుకోవాలిగా. నీలాగా పారిపోవటాలు లేవుగా. రైతుకి కూలోళ్ళు వచ్చి ఇళ్ళ కాడ ఉన్నారండి. ఏం చెప్పుకోవాలి? ఇది రోజు పొద్దున్న స్టేషన్ కాడికి రావటం, సార్ ఏమైంది సార్ అని అడుకోవటం. పొద్దున సాయంత్రం నాకు కూర్చోండి. రైతులు మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? కూలోళ్ళు పొరుగు నుంచి తెప్పించి కూలీలు చేత మిరకాయలు పంపించు. 3,20,000 నీ కూలి. వాడు కాయలు వేసుకొని పోయిండు. తెల్లారో 2వ రోజు ఇస్తానని ఇంకంతే. రేపిస్తా మాపిస్తా రేపిస్తా అంతే. ఆ కూలీలే మా ప్రాణాలు తెస్తున్నారు. మా ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు పొరుగురు కూలోళ్ళు. అట్టా 20 మంది పోగేసుకోండు. 4 లక్షలు 5 లక్షలు 4 లక్షలు కూలోళ్ళు మొత్తం పోగేసుకొని పోయాడు. పొరుగులో తీసే మా ఊళ్ళో వాడిని దేవుడానికి వచ్చాడు. అప్పు చెప్పారు స్వామి. 10 రోజులు అప్పు చెప్పి పిల్లాది మొదలు తిరుగుతున్నారు మగోళ్ళు. సంధించకుండా వాడేడో ఆడికో పోయిందని చెబుతారు. వాడికి అప్పిచ్చినట్టు వీళ్ళు చేసినందుకుంది. మా ఇంటి వాళ్ళం కాదా? కోట్లు వచ్చినప్పుడు మా ఇంటి వాళ్ళం కావాలా? ఏసరమ్మ, సత్తెనపల్లి ఏసరమ్మ. మా ఇంటి వాళ్ళ కోసం కాదు ఈ స్టేషన్లు ఉంది, ఉండాల కోసమేనా? రైతుల కింద అల్లాడిపోతుంటే రైతులు పంటక కొండలు కొట్టి